యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే అమ్మా. నమస్కారం. అమ్మా, ఒక 2 days బ్యాక్ ఒక వార్త మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందమ్మా. ఏంటంటే బెంగళూరుకు చెందిన ఆయన మూల్చంద్ శర్మ అని బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే, పక్షవాతానికి గురయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత హాస్పిటల్ నుంచి లాడ్జ్కి ఒక హోటల్కి ఎక్కడో తరలించినట్లున్నారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో 2 పిల్లలు ఉన్నారమ్మా. మనకు తెలిసిన సమాచారం వరకు నేను చెప్తున్నాను. అమ్మాయి కెనడాలో ఉంటుంది, అబ్బాయి ఆఫ్రికాలో ఉంటున్నాడు. అబ్బాయికి ఎంతసేపు కాల్ చేసినా కనెక్ట్ కాలేదట. తర్వాత అమ్మాయికి కనెక్ట్ అయింది అమ్మాయి నెంబరు. ఇట్లా మీ నాన్నగారు చనిపోయారు అనే విషయాన్ని తెలియచేస్తే మిమ్మల్ని అసలు ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు, ఎవరు హోటల్కి షిఫ్ట్ చేయమన్నారు? మీరు చేయగలిగితే దహన సంస్కారాలు చేయండి, లేదంటే వదిలేయండి. అంటే నేను చాలా పాలిష్డ్గా చెప్తున్నాను. అమ్మాయి మాట్లాడిన మాట నేను చెప్పలేక చాలా మంచి భాషలో మీకు చెప్తున్నాను. ఇలా మాట్లాడేసరికి పోలీసులే మిగతా కార్యక్రమాలన్నీ ఆయన చనిపోతే నిర్వహించారట. దాదాపు 80+ ఉన్న పెద్ద ఆయనమ్మ, ఒక బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. నాకు అనిపించిన ఆ వార్త చూసినప్పుడు ఆయన వల్లే కదా ఆ పిల్లలిద్దరూ కూడా విదేశాల్లో ఉన్నారు అంటే ఆయన సహాయ సహకారం లేకుండా ఎలా వెళ్ళుంటారు? చివరికి మనం చేయాల్సిన కనీస బాధ్యతను కూడా విస్మరిస్తుంటే ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళ ద్వారా చెప్పించాల్సి వస్తుంది. ఈ విషయంగా మొట్టమొదట అసలు మనం హృదయం లేని వాళ్ళు నిష్కష్టకంగా ఉంటారు అనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చేతులెత్తి ముందు దండం పెడుతున్నాను. కరెక్ట్. ఎందుకంటే ఆయనకు సద్గతులను పిల్లలు ఇవ్వకపోయినా రక్షక భటులము అన్నదానికి పిల్లలు భక్షక భటులైనా కూడా వీళ్ళు నిజమైన రక్షక భటులయ్యి ఆయనకు అంత్యక్రియలు చేశారు. సో పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీను, ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా ఆ చక్కటి మనసు ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఏమవుతుందంటే తల్లి, మనిషి కలియుగం అంటే ఏమిటంటే వేదాంతంగా చాలా అద్భుతంగా ఉన్నా వినడానికి అసహ్యం వేసేంత మార్గంలోకి కలియుగం ప్రయాణం చేస్తోంది. ఇప్పుడు ఇదే మాట కనీసము ఇప్పుడు ఆ పక్కింటి అతను ఎవరో ఇతన్ని హాస్పిటల్లో చేర్చుంటారు అంటే కనీసం పక్కింటి అతనికి ఉన్నంత బాధ, జాలి, దయ కూడా కన్న బిడ్డలలో ఉండకపోవడం అనే అంత దౌర్భాగ్య స్థితికి మనం అందరం దిగజారుతూ ఉన్నాము. నాయన, ఈ ఇంటర్వ్యూ ఎవరెవరు చూస్తుంటారో నాకు తెలియదు, కానీ చూసేవాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఓ కాలంలోనే ఎన్టీ రామారావు గారు బడిపంతులు సినిమా తీశారు. ఆ సినిమాలో చాలా క్లియర్గా చూపిస్తారు వాళ్ళు. అంటే కొడుకు తండ్రిని వదిలేస్తే అతని కొడుకు నేను నిన్ను వదిలేస్తాను నాన్న అని. ఎందుకంటే ఆ విధంగా నన్ను చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఎంతమందికి ఇది అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఈరోజు సరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, కానీ ఈరోజు ఆ అమ్మాయి కెనడాలో ఉండి ఆ వివాహం చేసుకొని కెనడాలో ఉండి ఒక సంపాదించే భర్తను తెచ్చుకోవాలన్నా వీటిలన్నిటికీ తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉండాలి. ఎంత చెడ్డైనా తండ్రే కదా. సరే, ఒక మాట, మీరు వెంటనే రాలేరు, బరువులు బాధ్యతలు ఉంటాయి. మీరు సంపాదించుకునే ఖర్చులు ఓ 50,000, ₹1,00,000 ఏ పార్టీ కాదు. ఆవిడ కనుక కనీసం ఆ పోలీసు వాళ్ళతోటి నేను ఈ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానండి, పిల్లల్ని వదిలి ఇప్పుడు ఉన్న పడాన రావడం నాకు కష్టము, మరి మీరు ఏదన్నా మార్గమే అక్కడ చూడగలరా, తన బ్రదర్కి తాను ఫోన్ చేయాలనుకోవడం ఇనిషియేషన్ అమ్మా. ఇప్పుడు చాలామంది ఈరోజు చాలా గుట్టుగా ఉండి కూడా అమెరికాల నుంచి అక్కడి నుంచి రావట్లేదు. తల్లిదండ్రులు చనిపోతే ఈవిడిది బయటకు వచ్చింది, చాలా మంది బయటికి రావట్లేదు. కరెక్ట్ అమ్మా. ఏమంటారమ్మా? కరెక్ట్ అమ్మా, నేను పూర్తిగా అంగీకరిస్తాను మీ మాట. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ కాస్త ఇంత దుర్మార్గంగా కాదు, కాస్త తెలివిగా మేము డబ్బులు పంపించేస్తాం, మీరు కొంచెం రాలేకపోతున్నాం, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అది కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అనను, కానీ ఆ పోలీసు వాళ్ళు మాకేం పట్టింది అనుకొని ఉంటే కుక్కలు చింపిన విస్తరాకులాగా ఆయన జీవితము ఒక మున్సిపల్ కార్పొరేషన్ కలిసి పారేసి ఉంటుందో, ఇక్కడ పడేసి ఉండేవాళ్ళు, ఏం చేసి ఉండేవాళ్ళు మనకు తెలియదు. పితృదోషాలు, జాతకరీత్యంలో కూడా పితృదోషాలు అనేది ఒకటి ఉంది తల్లి. ఇలా వల్లనే పితృదోషాలు అంటుతాయి. నేను దేవుణ్ణి నమ్ముతాను, దేవుణ్ణి నమ్మను, నేను ఇవన్నీ శాస్త్రాలు నమ్ముతాను, నమ్మను అని మనం అన్నంత మాత్రాన అవి ఉండకపోవు.
అవి ఉండకపోవు. అది రాను రాను జీవితంలో మనం ఏ బీజం వేస్తే ఆ మొక్కే ఎదుగుతుంది. మనం ఏ కర్మలు చేస్తే అవే మనకి పెనుభూతమై మనని కబళించక తప్పదు. ఎందుకంటే ఈవిడ అన్న మాటలు మన వరకే చేరినాయంటే ఆవిడ పిల్లల వరకు చేరవావి ఖచ్చితంగా చేరుంటాయి కదమ్మా. కదా. అంటే ఆవిడ ఎలాంటి పిల్లల్ని పెంచుతోంది? ప్రేమించి పెంచి అంత పెద్ద 80 ఏళ్ళు పైపెచ్చు చిల్లర వయసు ఉంది ఆయనకి. అంటే ఆయన ఎంత పాతకాలం వాళ్ళే సుమారు నాకు తెలిస్తే ఆ అమ్మాయికి ఎంత లేదన్నా ఒక 54-55 ఏళ్ల వయసు ఉండాలి కూతురికి. అవునమ్మా. నా లెక్క ప్రకారం ఆయనకి 80 ఏళ్ళు 80 చిల్లర ఉంది అంటే. అవునవును. అంటే ఆ వయసు ఉందంటే ఆవిడ పిల్లలు ఆల్రెడీ ఒక పెళ్లిళ్ళ వయసుకు వచ్చేసిన వాళ్ళు. అంతే కదా. అంతే కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడ నరుక్కునే కత్తి రెడీగా ఇంట్లో ఉంది అక్కడ, చేసుకుని పెట్టుకుంది. ఇలా మాట్లాడడం వల్ల తనకు పదును పెరుగుతోంది. అంటే ఆ పిల్లలకి ఈమెలాగే ఆలోచించే తత్వం ఉంది. దానికి ఈవిడ చేసే చేష్టలు ఇంకొకసారి వాళ్ళని ఇంకా పదునుగా తయారు చేస్తున్నాయి. ఏ విషయంగా? తనపైనే సంధించుకోవడానికి. అవునమ్మా. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మానవత్వం అనేది పక్కవాడికి చూపించేది. తల్లిదండ్రుల పట్ల కూడా మానవత్వం చూపించలేక, తల్లిదండ్రులు పిల్లల పట్ల మానవత్వం చూపించలేక చివరికి ఏ దిశకు మన ప్రయాణం అవుతోంది, ఏం సాధించడానికి మన ప్రయాణం. ఇప్పుడు కన్నందుకు మనం తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం సాధారణంగా. ఇలాంటి పరిస్థితిలో కూడా స్పందించలేకపోతా ఉంటే మీరు అన్నారు చూడండి పితృ రుణం అని. ఏ దొంగతనం చేసేవాడో లేకపోతే ఏ హత్యలు చేసేవాడికో రుణం తీర్చుకోవడం అర్థం కాలేదంటే ఒక అర్థం ఉంది. కానీ చదువుకొని దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి కూడా అమ్మా నాన్న అనే జ్ఞాపకం లేకపోతే మరి వాళ్ళ చిన్నతనంలోని జ్ఞాపకాలను ఏ రకంగా మర్చిపోవాలనుకున్నారా? అంత పరుషంగా ఎలా మాట్లాడగలిగారో ఆవిడ కదమ్మా. ఏమో మరి ఆవిడ మనస్తత్వం ఏమిటో ఇంకా ఆవిడికి పరమాత్ముడికే అర్థం కావాలి. ఎందుకంటే సామాన్యంగా స్త్రీలు అంత కటువుగా కూతుళ్ళు మాట్లాడడం మనం వినం. అవును. మగపిల్లలైనా ఏమన్నా ఆడి గుడి రాలేమో మేము అని అంటారేమో తప్ప అందులో తండ్రి పట్ల కూతురు ఏమంటారమ్మా? అవునమ్మా. తండ్రి పట్ల కూతురు సామాన్యంగా అలా మాట్లాడదు. ఇది వైపరీత్యం. ఇంకా ఆ దిశకు కూడా మనం ఏమి మార్కులు వదిలిపెట్టలేదు అని దీని అర్థం ఏమిటంటే మన ఆ దిశలో కూడా ఏమాత్రం ఖాళీ వదలకుండా సంపూర్ణంగా డాక్టరేట్లు తెచ్చుకుంటున్నాను. దీన్ని మరి మనం ఎలా అర్థం చేసుకోవాలో దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. ఇలా కనీసం అంటే పరిస్థితి అంటే ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి, వాటి గురించి చర్చించుకుంటూనే ఉన్నాము. చర్చించుకునే వాళ్ళకి కొత్త టాపిక్ అందజేశారు ఆవిడ. మళ్ళీ దీని గురించి కూడా చర్చించుకోండి మీరందరూ. చాలా మంది ఉన్నారు, దయచేసి వాళ్ళని జాగ్రత్తం చేయండి అని సమయం మనని సంకేతిస్తోంది తల్లి. ఈరోజు ఈ ఘట్టం జరగడం ద్వారా మనందరము, ఫర్ దట్ మ్యాటర్ మీరు నేను అందరము మనం మాట్లాడుతున్నాం కానీ మన మనసులో అది ఇలా గుచ్చుకుంటా ఉంది. అవునమ్మా. అంటే ఇంటర్వ్యూ రూపంలో మనం మాట్లాడుకుంటున్న దీన్ని మనకి ఎక్కడో మనసులో కష్టంగానే ఉంది, వస్తుంది కష్టం. బట్ ఇది చూసే వాళ్ళు కూడా కనీసం ఇది ఇంత కష్ట విధారకమైన విషయం కదా. చాలా మంది కొంతమంది అడుగుతుంటారు గోహత్యల గురించి మీ అభిప్రాయం ఏంటి అని. అవునమ్మా. ఇప్పుడు నేను ఇప్పుడు ఆవిడతో మీరు గోహత్య గురించి మాట్లాడితే ఆవిడకి అర్థం అవుతుందా చెప్పండి? తండ్రి చచ్చిపోతేనే అర్థం కాలేదు ఆవిడికి. అందులో పైగా మనం పూర్వకాలంలాగా కాదు, ఇళ్లల్లో పాడి పంటలు ఉండేవి, రోజు గోసేవ చేసి పూజ చేసి వాళ్ళు ఆవు పాలు పితికి, సో దేర్ యూస్ టు బి అ ప్రాసెస్, ఒక ఎన్విరాన్మెంట్ ఉండేది. ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగుతున్నామయ్యే. ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగే పిల్లాడికి అమ్మా నాన్న ప్రేమే అర్థం కావట్లేదు. వాడికి ఇంకా ఆవు గోసేవ గో సంరక్షణ గురించి మాట్లాడితే చెవిటివాడి చెవులో శంఖం ఊదినట్టే అయిపోతుంది. ఇప్పుడు ఈవిడ అలాంటి పరిస్థితి కదా ఈవిడిది. మరి అంతేగా, తల్లిదండ్రులే అర్థం కాదు ఆ మహాతల్లికి. ఇంకా గో గురించి చెప్పినా ఏం అర్థం అవుతుంది? పిల్లలకి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారమ్మా? అలానే తల్లిదండ్రులకి కూడాను. ఎందుకంటే అతని నెంబర్ కూడా కనెక్ట్ కాలేదు అంటే సంబంధం లేనట్లే కదా. అంతే కదా, మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక పరిస్థితి ఎప్పుడు ఐసోలేటెడ్గా దొరకదమ్మా మీకు. ఐసోలేటెడ్గా అంటే ఒక విడిగా. ఇప్పుడు నా చెయ్యి ఉందనుకో, మీకు నా చెయ్యి విడిగా దొరకదు. అంతే కదా, ఇది భుజం నుంచి భుజంతో కనెక్ట్ అయ్యి భుజం శరీరానికి కనెక్ట్ అయ్యి. పిల్లల ప్రవృత్తి అనేది మనకి విడిగా ఏమీ దొరకదు అలా. అంటే దీని వెనక ఒక గతం, ఆ గతంలో తల్లిదండ్రుల ప్రవర్తన. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. పిల్లలని హక్కును పెంచుకోకపోవడం చేత వాళ్ళు అడిగిందల్లా గొంతమ్మ కోరిక. మీరు లాస్ట్ టైం దాంట్లో అడిగారు, అడిగిందల్లా గొంతమ్మ కోరిక అంటే అసలు ఏమిటి గొంతమ్మ కోరికలు?
అది విచక్షణ ఉండాలి తల్లిదండ్రులకి. మంగళసూత్రాలు అమ్మేసి, ఆస్తులు అమ్మేసి, ఇళ్ళు తాకట్టు పెట్టి పిల్లల్ని ఫారిన్ కంట్రీలకు పంపించడం కాదు తల్లి. ఎంత పుణ్యం భూమి అయిన భారత భూమి మీదనే పిల్లలకి మంచి చెడు నేర్పిస్తుంటేనే వంట పట్టట్లేదే. సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న మన నేల మీద. రోజు నిరవధికంగా ఆయన మోదీ గారేమో అక్కడి నుంచి హైందవత్వము, భారతీయత్వము, రకరకాలుగా పెద్దలందరూ సన్యాసులు, యోగులు, మఠాధీశులు, కంచి స్వామివారు కానీ, శృంగేరి స్వామివారు కానీ, బనారస్ నుంచి కానీ అన్ని దిశలుగా మాట్లాడుతుంటేనే, నిత్య హోమాలు, పూజలు, పునస్కారాలు చేసేవాళ్ళు చేస్తుంటే ఈ పుణ్యభూమి మీదే పిల్లలకి సరైన ఆలోచన విధానం లేదు. తల్లిదండ్రులకు ఏమో పిల్లల్ని చూసుకునే టైం లేదు. అటువంటి ఈ దేశం నుంచి మీరు పిల్లల్ని అడుగుతారు. పిల్లలదే ఉంది పాపం, అడిగారు కదా అని మనం అన్ని తెచ్చేయలేం కదా, తెచ్చియ్యం కదా. ఆ విచక్షణ మనం వాళ్ళు అడగకూడదు అనకూడదు, వాళ్ళు అడుగుతారు, కూర్చోబెట్టి నాకు చెప్పాలి. ఆ విచక్షణ పెద్దవాళ్ళగా మనకే ఉండాలంట. ఒకసారి ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు అడుగుతుంటే గుర్తుకొస్తుంది. అమ్మా, మా బంధువులు ఒక ఆయన కొడుకు, వాడు ఇంజనీరింగ్ మహారాష్ట్ర నుంచి ఫినిష్ చేశాడు. వాడు నా దగ్గరికి వచ్చాడు చాలా ఏండ్ల క్రితం. నేను ఇలా పీజీ చేయడానికి అమెరికాకు వెళతాను అన్నాడు. సరే నన్ను నా పక్కన కూర్చోరా అని అడిగాను. కాసేపు కూర్చో మాట్లాడదాం. ఇది ఎన్నేళ్ల క్రితం అనుకుంటున్నారు? నాకు తెలిసి సుమారు ఒక 16-17 ఏళ్ల క్రితం విషయం ఇది. అయితే వాడితో అన్నాను, నాన్న నీ డిగ్రీ అంతా మీ నాన్న ఇప్పుడు అమెరికాకి వెళ్తే ఎలా వెళ్తావరా అని అడిగాను. అదేదో జిఆర్ఈ జీమాట్లు రాసుకుంటా, ఎగ్జామ్స్ రాసుకున్నాను. రాశాక ఇక్కడి నుంచి ఫ్లైట్ ఖర్చు ఎవరు ఇవ్వాలరా నీకు? నాన్న ఇస్తాడు కదా అన్న. వెరీ గుడ్. అక్కడ వెళ్ళిన వెంటనే చదువు కదా, మరి ఆ ఖర్చు ఎట్లా అంటే సగం నాన్న సగం నేను ఏదో చేసుకుంటాను. వెరీ గుడ్. చేశాక ఏం చేస్తావురా? ఏదో ఉద్యోగం చూసుకుంటాను. మంచి పని. సో ఆ తర్వాత 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 వాడి దగ్గర ప్లాన్ ఆర్గనైజ్డ్గా ఏంటి నెక్స్ట్ అనేది తెలియదు వాడి దగ్గర. కేవలం ఒక పీజీ చేయడానికి మా నాన్న డబ్బు సహాయం చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇంతే తెలుసు పాపం వాడికి. కొంచెం పెట్టి ఒకటి చెప్పాను, అలా నువ్వు ఇంజనీరింగ్ చేసావు కదరా, అలా కూడా కంప్యూటర్ సైన్స్ డిస్టింక్షన్ స్టూడెంట్, ఈ ఖర్చు ఎవరు తీశారా? మా నాన్నే. అప్పుడు నేను ఒకటి అడిగాను, 21 సంవత్సరం 22 ఏళ్ళు వచ్చాయి నీకు, ఇప్పుడు ఇంజనీరింగ్ ఫినిష్ చేసావు, మీ నాన్న కుడి భుజంగా తయారవ్వాల్సినంత కొడుకు వేయవు జమా జట్టిగా, నీకు చదివే ఇంపార్టెంట్ అయితే డబ్బు పెట్టి చదువుకుంటే నీ గొప్పతనం ఏముందిరా? ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఐఐటి ఎంట్రన్స్ రా, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కూర్చో అంటే అప్పుడు అన్నాడు, మరి దీనికి నాకు ట్యూషన్ కావాలి అన్న. సరే మనం మీ నాన్నని ఇబ్బంది పెట్టొద్దు, నేను కడతాను నీకు డబ్బులు అని నేను డబ్బులు కట్టాను వాడికి. అన్న నేను కడతాను రా నీకు, నీకు అంత మాత్రం సవాల్ నీకు నువ్వు విసురుకోలేవా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ ఇండియాలో తెచ్చుకోలేవా నువ్వు? తెచ్చుకొని ఇక్కడ ఉద్యోగాన్ని తెచ్చుకోలేవా నువ్వు? తెచ్చుకొని మీ నాన్నకు నేను ఉన్నాను అని ఆధారం చూపించలేవా మీ నాన్నకి? ఇంకెందుకురా పిల్లల్ని కని వాళ్ళని కష్టపడి మేము పీజీలు మేము ఇంత చదువులు చదివించడం, మా కంటి ముందు నుంచి మీరు అలా వెళ్ళిపోవడం ఏంటి? మళ్ళీ అది కూడా మా రక్తం పిండే వెళ్ళడం ఏమిటి? ఎక్కడ నీకు జాలి అనిపించట్లేదురా నాన్న ఆ నాన్న మీద నీకు అని అనగానే వాడికి కొంచెం ఆత్మాభిమానం ట్రిగర్ అయినట్టుంది. వాడొక నేను ట్యూషన్ డబ్బులు నన్నే కట్టమని అడిగాడు. సో నేనే కట్టాను. వాడు 20-25 రోజుల్లో పాటు చదువుకొని వాడు ఐఐటి ఢిల్లీలో పీజీ కోర్స్ సీట్ తెచ్చుకున్నాడు. సూపర్. అంటే వాడి కేపబిలిటీ అది, దాన్ని మనం బయటకు తీయాలి, అంతే కదమ్మా. అది పిల్లలకు కూడా అడిగితే ఓకే ఓకే ఓకే, తల్లిదండ్రులకు కూడా పిల్లలకి నో చెప్పకూడదు. 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయమ్మా. ఒకళ్ళేమో నిజంగా పిల్లలు నాన్న నాకు ఫీజు కట్టినా, నాకు అది కావాలి అని అంటే నీ మొహం నీకేంటి కట్టేది, ఎక్కడున్నాయి డబ్బులు అనే ఒక ఎక్స్ట్రీమ్ ఉన్నారు. అవును. ఇంకో ఎక్స్ట్రీమ్ అంటే నోట్లోంచి అడగడం తక్షణం, అది ప్రాణం పొయ్యైనా ఇచ్చేసేయాలి, అది ఆడపిల్లైనా మగపిల్లైనా. ఎక్కడ కూడా వాళ్ళని మనం ఒక సన్మార్గంలో పెట్టడానికి ఎలా ఆలోచించాలి? ఇలా బతిమలాడేవాడు నాన్న ఈ చిన్న ట్యూషన్ కావాలన్నా, నాకు ఈ బుక్ కావాలన్నా అడిగేవాడికి గౌరవం లేకపోతుంది. ఇలా నోటికొచ్చిన గొంతమ్మ కూరలు అడిగేవాడిని కూర్చోపెట్టి అలా కాదు నాన్న ఇలా ఆలోచించిరా తండ్రిని ప్రేమగా మృదువుగా చెప్పేది అక్కడ లేకపోతాను. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు బాగా ఎక్కువయ్యి వీళ్ళ దగ్గర ఉండి మనకి ఇస్తున్నారు అని పిల్లలకి భావన వస్తుంది. అట్లా పిల్లలకి వాళ్ళు కష్టం చూడట్లేదు తల్లిదండ్రులు, చూసిన వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. కరెక్ట్. ఆ పిల్ల కూడా నా ఉద్దేశంలో మా నాన్న బ్యాంకు ఎంప్లాయీ, బాగానే ఉంది, మా నాన్నకి ఎంత తక్కువ అన్న ధోరణిలో పంపించాడు ఆయన కూతుర్ని, ఏం తెలియకుండా నా ఉద్దేశాలు కొడుకుని. కానీ వెళ్ళాక
వెళ్ళేటప్పుడే పాస్ అని లేదు కదమ్మా. ఉమ్. మీకు ఇంకా అది వెళ్ళిన వెంటనే కూడా వాళ్ళంతా ముదిరిపోరు. ఒక సంవత్సరం వాళ్ళు రావాలనుకోవడం, వీళ్ళు ఉమ్. వాళ్ళని పిలిపించుకోవడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, ఒక చిన్న గెట్ టుగెదర్స్ గ్యాదరింగ్స్ పెట్టుకోవడం. దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ దెమ్. ఎస్. దానివల్ల ఏమవుతుంది, మీకు పిల్లలు మన దగ్గర ఉన్నంత వరకు పాసం ఉంటుంది, కానీ మన నుంచి దూరం పంపించేసే ఇంకా పాసమే ఉంటుంది తల్లి. కడుపులో 9 నెలలు కానీ బయట వేసేటప్పుడే పాసాన్ని నరికితే కానీ పిల్లాడు బయట ఫ్రీ అవ్వడు. పేగుని మీరు అంతే కదా, కట్ పేగు చేస్తే బంధాన్ని. మీరు అక్కడ తెంచితే తప్ప వాడు భూమి మీద ఫ్రీ అవ్వడే. అలాంటిది దగ్గర కూడా ఉంచుకున్న పేగు బంధం కూడా మీరు దూరం చేసేసారనుకోండి, ఇంకా వాళ్ళు ఏ బంధానికి మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం వాళ్ళ మొదలైపోయింది. ఇంక మీరు గుర్తు ఉండే సమయం కూడా ఉండనప్పుడు కనీసం గుర్తుండే ఎంత దూరంలో ఉండాలా? ఒక మాట చెప్పండి మీరు. కరెక్ట్ అమ్మా. పిల్లలు గుర్తు ఉండే సమయమే వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ ఉంది, ఆవిడకే 55-56 ఏళ్ళు వచ్చేసే, వాళ్ళ పిల్లలు ఇటు మోపిల్లాడు ఉన్నాడు, ఒకవేళ ఆవిడకన్నా పెద్దవాడైతే అతను 57 ఏళ్ళు, ఎంత లేదన్నా 25 ఏళ్ళు పిల్లలు ఉంటారా ఉండరా? అంతే. వాళ్ళ జీవన విధానం ఎంత బిజీ అయిపోయి ఉంటుంది. కాలమే లేనప్పుడు దూరమన్నా దగ్గరకు ఉండాలి కదా, కనీసం పీకుతుంది కదా. ఇప్పుడు ఏంటి, మనము ఒక మాట ఇప్పుడు ఆవిడ అవన్నీ అనకుండా, అయ్యో అవునా అండి ఇప్పుడు నేను కెనడా నుంచి ఎలా రాగలను, ఇప్పుడు నాకు వెంటనే కుదరదుంటే మనం కూడా అయ్యో పాపం ఆ రోజు. అవునమ్మా, నిజమేనా? 100% అమ్మా. అంటే దాని అర్థం ఏంటి, అలా ఒక డిస్టెన్స్ హ్యాపీగా కారణాలైపోయి మిగిలిపోతున్నాయి. అక్కడ పంపిస్తున్నది ఎవరు? అక్కడ కూడా మనం ప్రశ్న వేసుకోవాల్సిందే. అందుకే మీకు చెప్పాను, ఈ చెయ్యి కదా శరీరానికి పగిలి ఎలా ఉందో, ఒక ఘట్టం దాని ముందు ఒక దాని వల్ల, ఆ ఘట్టం దాని ముందు ఒక దాని వల్ల, ఆ ఘట్టం దాని ముందు ఒక దాని వల్ల. అమెరికాలో కొడుకున్నాడు, అమెరికాలో కూతురుంది, ఇంకా ఎన్నేళ్లమ్మా ఈ పిచ్చి నాకు అర్థం కాక. చదవండి, ప్రపంచంలోని అద్భుతమైన యూనివర్సిటీస్ అనుకుంటే, మన దగ్గర లేనివి అనుకుంటే చదువుకొని రండి. అంతే కదా, చదువుకొని రండి. అసలు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే 17th century 18th centuryలో అసలు మన దగ్గర ఉన్న అద్భుతమైన యూనివర్సిటీస్ ప్రపంచంలోనే లేవు. దాన్ని విరగొట్టి శిథిలం చేయడమే బ్రిటిష్ ప్రభుత్వం, అంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రప్రథమమైన ఉద్దేశం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అద్భుత తక్షశిల కానీ, మీకు అట్లా మళ్ళీ పంజాబ్ వైపు పోతే కానీ, ఇట్లా మళ్ళీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ వైపు కానీ అద్భుతమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీ అద్భుతమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ అసలు దేవర్ ఇంట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వరల్డ్. అంత ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ ఉంది మన దగ్గర. ఏంటి వీళ్ళ ధైర్యం ఇంతల్లా ఉన్నారు అని అంటే, ఆ కాలంలో విద్య రెండు ఏంటి, నేను 17th 18th centuries లో చెప్తున్నాను. విద్య ప్లస్ మన దగ్గర స్మాల్ స్కేల్ ఆంటర్ప్రెన్యూర్షిప్, స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళు. ఈ రోజుని ఎవరైతే మనం సోకాల్డ్ బీసీలు అంటున్నామో, మనకు బీసీలు కీసీలు కాసీలు లేరు. మనకున్నదంతా వ్యాపారవేత్తలు. వీళ్ళు పోషించేవాళ్ళు యూనివర్సిటీస్ని, కల్చర్ యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ కల్చర్ని వీళ్ళు పోషించేవాళ్ళు. అందుకది అంత దేదీప్యమానంగా వెలిగింది భారతదేశం. అలా వాళ్ళని నిరుపేదలను చేస్తూ, విద్యా సంస్థలను నిర్మూలిస్తూ, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ని స్థాపిస్తూ, బంధాలు బాంధవ్యాలు లేకుండా చేసి పారేశారు. ఎందుకు? ఈ స్కూళ్ళల్లో యూనివర్సిటీస్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మొదలయ్యేవి పాఠాలు. రోజుకొకసారి ఆ అమ్మని నాన్నను తలుచుకొని పాఠశాలలలో మీరు క్రిస్టియన్ స్కూల్స్కి ఇప్పటికీ వెళ్ళండి, వాళ్ళు క్రిస్టియన్ విషయాలు పాటలతో మొదలు పెట్టేస్తారు. అవును. మీరు ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ స్కూళ్ళకి వెళ్ళండి, వాళ్ళు ఇస్లామిక్ స్కూల్స్ వాళ్ళు దాంతో మొదలు పెడతారు. మన అంటే ఇప్పుడు శిశు మందిర్ లాంటివి తప్ప హిందువుల మనం స్కూల్ పెట్టినా ఏమీ లేదు. ఓ మై గాడ్, ఐ లవ్ యూ, ఇట్లాంటివే ఉంటాయి మన దగ్గర, ప్లెడ్జులు అవన్నీ. ఏదో చెప్పు కాదంటే కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడతాయి. వాళ్ళు తప్ప గొప్ప నేను అనట్లేదు. మనం ఏం చేస్తున్నాము అసలు? ఇంట్లో అమ్మ నాన్న పొద్దున మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ రెండు వాక్యాలు చెప్పించి స్కూళ్ళకి పంపిలేరా? అసలు ఎంతవరకు చెప్తున్నాం, ఏం చెప్తున్నా? సరే, ఈ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మమ్మల్ని తాతయ్యని, నానమ్మల్ని తాతయ్యని గౌరవించడం వీళ్ళు చూస్తున్నారా? ఈ 56 ఏళ్ల ఆవిడ వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్నల్ని, ఇటు తల్లిదండ్రుల అమ్మా నాన్న, తండ్రి అమ్మని, ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అందరం నాన్నమ్మ ఎంత ముఖ్యమో అమ్మమ్మ అంతే ముఖ్యం. ఇటు తాతగారు ఎంత ముఖ్యమో అటు తాతగారు ఎంత ముఖ్యం. ఇద్దరు తల్లిదండ్రులు పూజ్యనీయులే, ఎవరు తక్కువ కాదు ఇందులో. ఫస్ట్ ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది మన ఇళ్లలో.
మన అమ్మమ్మల ఇళ్ళ నుంచి అన్ని వాడేస్తాం, అమ్మమ్మలకు గౌరవం ఇవ్వం. అవును. కాబట్టి ఇది కూడా జరగకూడదు. ఇరు వర్గాల వైపు గౌరవం ఉండాలి. ఎందుకు కాన్పు చేసి ఆడపిల్లల్ని ఇండ్లకు పంపించి ఆ పుట్టింటి వాళ్ళు ఎంత భారము బరువు బాధ్యతలు తీసుకుంటారు చెప్పండి. సో ఇరు వర్గాల వైపు గౌరవము, ప్రేమానురాగాలు, బాంధవ్యాలు కనుక మనం పరిచయం చేస్తే ఆ బంధుత్వాలు, బాంధవ్యాలు ఒక ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. కనీసం ఒకవేళ దూరంగా వెళ్ళినా కూడా. అంటే దేర్ ఆర్ నో కనెక్షన్స్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఈవిడ ఈ రకంగా ఈవిడ కానీ వాళ్ళ తమ్ముడు అన్నగారు కానీ ఎంత కాలంగా ఈ పెద్దతని దగ్గరికి రావట్లేదు. లాస్ట్ విజిట్ ఎప్పుడు జరిగింది? చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మేనమామలు, మేనత్తలు వీళ్ళిళ్ళు గ్యాదరింగ్, నెలకొక్కసారి వీళ్ళు గ్యాదరింగ్. కిట్టి పార్టీలకి ఉన్న గ్యాదరింగ్ అంటే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్. ఇదే కిట్టి పార్టీని మనకి ఫ్యామిలీ కిట్టి అనుకోవచ్చుగా. కనీసం అమ్మ వైపు అందరూ, నాన్న వైపు అందరూ, కజిన్స్ అందరూ ఒక్క సండే ఒక ఫ్యామిలీ కిట్టి ఫ్యామిలీ అనొచ్చా దీన్ని? పోని పాట్లాక్ ఎవరిండ్ల నుంచి వాళ్ళు తెచ్చుకోవచ్చా? అలా ఫ్యామిలీస్ గ్యాదర్ అవుతే తప్ప ఒక బంధుత్వం అనేది ఏర్పడదు. ఇవి జరిగిన నాడే కొంతవరకు ఇలాంటి ఇబ్బందులు తరుగుతాయి. చాలా చక్కని విషయం చెప్పారమ్మా. నమస్తే.